హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేతి బొప్పట్లను ఈజీగా, అది కూడా త్వరగా ఈ ఉగాదికి చేసి పెట్టండి. ఈ విధంగా మాత్రం చాలా బాగుంటుంది. పిండి రుబ్బే పని లేకుండా, అలాగే పిండిని ఉడికించే పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే బొప్పట్ల లాగానే ఈ బొప్పట్లు కూడా టేస్టీ చాలా బాగుంటాయి. బొప్పట్లు, పోలేలు ఇలా ఈ విధంగా అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరుగా అంటారు. వీటిని చేయడం రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే చూడండి కంప్లీట్గా, మీకు ఈజీగా అది కూడా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ఈ బొప్పట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసేసుకొని ఒక 1 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండిని, అలాగే కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా నెయ్యిని, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. అలాగే వాటర్ అనేది చూసుకుంటూ పిండిని అయితే బాగా మంచిగా తడుపుకోవాలి. అనేది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు బాగా పిండిని కలుపుకోవాలి. అనేది చపాతీ పిండి కన్నా కూడా కాస్త మెత్తగా ఉండాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని 1.5 కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసేసుకోవాలి. అలాగే వాటర్ కూడా ఒక 1.5 కప్పు వరకు అయితే తీసేసుకోవాలి. ఈ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాము, అదే కప్తో వాటర్ కూడా తీసేసుకోవాలి. 1.5 కప్పు వరకు అయితే వాటర్ని తీసేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత మరొక కడాయి పెట్టేసుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని తీసేసుకోవాలి. తర్వాత ఒక 1.5 కప్పు వరకు అయితే శనగపిండిని తీసేసుకోవాలి. 1.5 కప్పు వరకు శనగపిండిని తీసుకున్న తర్వాత నెయ్యిలో బాగా కలిసే వరకు, అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కొద్దిసేపు అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత మనం బెల్లం అయితే పాకం కట్టుకున్నాం కదా, కొద్దిగా యాడ్ చేస్తుంటూ శనగపిండిలో వేస్తూ బాగా కలుపుకోవాలి. అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలాగే ఫ్లేవర్ మంచిగా రావడానికి మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాము, అలాగే నెయ్యిని కూడా వేస్తున్నాను. మొత్తం ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మిశ్రమం అనేది కాస్త దగ్గర అయ్యే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న బాల్స్ లాగా అయితే చుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం బాల్స్ని చేసుకోవాలి. అలానే మొత్తం మిశ్రమాన్ని చేసేసుకోవాలి. అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే మొత్తం బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు పిండిని తడుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇది అనేది నానింది, చాలా మంచిగా నానింది. దాంట్లో నుంచి కొద్దిగా చిన్నగా తీసేసుకోవాలి. శనగపిండి మిశ్రమం ఎంత ఉందో అలాగే ఈ గోధుమ పిండి మిశ్రమం కూడా అంతే సైజులో తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీట పైన కవర్ పెట్టేసుకొని కాస్త నెయ్యిని రాసేసి మనం తీసుకున్నాం కదా పిండిని, ఆ పిండిని వేస్తూ కొద్దిగా మనం స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా, ఆ మిశ్రమం అనేది పెట్టేసుకొని మనం కవర్ చేసుకోవాలి. పిండితో చాలాకి ఏ విధంగా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. అనుకుంటూ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది ఇలా చేసుకున్న తర్వాత నెయ్యి అనేది వేసేసుకోవాలి. ఇలా పైన ఇంకొక కవర్ అనేది పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అయితే అనేసుకోవాలి. వేళ్ళతో అంటేనే ఈజీగా వచ్చేస్తుంది. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. అలా పల్చగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిగా వస్తాయి ఈ భక్షాలు. మొత్తం భక్షం చేసుకున్న తర్వాత పైన కవర్ తీసేసేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకోవాలి. పెనం అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని తీసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న భక్షం ఉంటుంది కదా, భక్షాన్ని ఇలా వేలిపైకి అయితే చేతిపైకి ఇలా కవర్ని కాస్త ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం పెనం పైన వేసేసుకోవాలి. ఒక సైడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరో సైడు టర్న్ చేసేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. భక్షాలు రావని కాస్త మంది అసలు చేసుకోరు.
ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండిని ఇలా ఈ విధంగా అనుకుంటూ మనం శనగపిండి మిశ్రమం పెట్టేసుకొని పైన కవర్ చేసేసుకొని భక్ష్యంలాగా చేసేసుకోవాలి. భక్ష్యాలు చేసేసుకోవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్లో చేసే మాత్రం చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అలాగే భక్ష్యాలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉగాది పండుగకు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ బొబ్బట్లు ఒక 2 డేస్ వరకు అయినా కూడా మంచిగా ఉంటాయి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం బొబ్బట్లని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా పైన ఉన్న కవర్ తీసేసుకొని ఇలా మరొక కవర్ని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి. చేతిపైన వేసేసుకున్న తర్వాత అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ఈ భక్ష్యాలను వేసేసుకోవాలి. అలాగే కాస్త నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఒక సైడ్ కలర్ అనేది కాస్త చేంజ్ అయిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా కలుసుకోవాలి. ఇలా నెయ్యిలో కూడా కాస్త మనం శనగపిండిని వేయించాం. అలాగే భక్ష్యాల పైన నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక సైడ్ కలర్ అనేది కాస్త చేంజ్ అయిన తర్వాత మరో సైడ్ కూడా నెయ్యిని అనేది అప్లై చేసేసుకోవాలి. అలానే మొత్తం భక్ష్యాలను చేసేసుకోవాలి. 2 సైడ్ అయితే మంచిగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఉగాది స్పెషల్గా మీరు కూడా ఒక్కసారి ఈ వీడియోని చూసి ఈ భక్ష్యాలను ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.